ఇదే అబ్బా మన బోర్డ్ సీటన్ హైకింగ్ ట్రయల్. It's good, right? Must ఇన్సెక్ట్ రిపెలెంట్ వేసుకుంటున్నాడు. ఇట్స్ డన్. హోప్ ఇట్ హెల్ప్స్. Bro, once show your red marks. సో ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం అంతా ఎర్ర మార్క్స్. అండ్ ఇక్కడ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కెనడా నోమాడ్ ఛానల్. మరొక వీకెండ్ వచ్చేసింది. మనం లాస్ట్ వీక్ అయితే మంచిగా హైక్ చేసుకున్నాము. సో ఈరోజు కూడా అదే ప్లాన్తో అని చెప్పి స్టార్ట్ అయ్యాము. ఈరోజు వచ్చేసి సండే జూలై 28. టైం వచ్చేసి 2 అవుతుంది. ఇప్పుడే మంచిగా మనం భోజనం కూడా చేస్తాం, లంచ్ ఇంట్లోనే. ప్రతిసారి బయటికి వెళ్ళినప్పుడు బయట తినాల్సి వస్తుందని చెప్పి. సో ఇప్పుడు లంచ్ చేస్తాం కాబట్టి మనకి ఎట్లనో సండే కదా, మన దగ్గర ఆల్రెడీ కాస్కో మెంబర్షిప్ కూడా ఉంది కాబట్టి కాస్కోకి వెళ్ళి యూజువల్గా మనం ఇండియాలో ఉంటే ఏం చేస్తాం, సండే రోజు వస్తే సరుకులు కానీ ఇట్లా రైతు బజార్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకుంటాం కదా. సో అలానే ఈరోజు మనమైతే ఫస్ట్ మన ఫ్రెండ్ డౌన్ టౌన్ నుంచి వస్తున్నాడు అనమాట. సో వాడిని పిక్ చేసుకొని కాస్కోకి వెళ్ళి కావాల్సిన గ్రాసరీస్ అవన్నీ ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని లైట్గా అక్కడ ఏదైనా స్నాక్ తగిలించి అక్కడ నుంచి మనము హైకింగ్ చేయడానికి వెళ్దాము. హైకింగ్ ఎక్కడ అనేది ఇంకా డిసైడ్ చేయలేదు. ఏదైనా హ్యామిల్టన్ వెళ్ళాలా లేకపోతే ఓక్విల్ బర్లింగ్టన్ మధ్యలో ఇవి కూడా ఉన్నాయి కదా. ఇక్కడ కూడా మంచి మంచి పార్క్స్ అట్లా ఉంటాయి. కాకపోతే ఓన్లీ ప్రాబ్లం ఏంటి అంటే మనకి సండే కాబట్టి పార్కింగ్ అనేది అసలు చాలా దొరకదు అనమాట, ఫుల్ బిజీ ఉంటుంది. సో అందుకని మనము కరెక్ట్ హైక్ స్పాట్ పట్టుకుంటే కనుక మనకి పార్కింగ్ కూడా కొంచెం ఈజీ అవుతుంది. సో అదనమాట ఈరోజు ప్లాన్. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎక్కడ పెట్టావు లొకేషన్ ఆశిష్కి? బ్యూటీ పార్లర్. ఇండియా వెళ్తున్నాం. నేను ఎందుకు వెళ్తారా? ఇది బ్లాగ్లో రాకపోతే బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఆగస్ట్ ఎండింగ్కి సర్ప్రైజ్ ఉంది కదా ఫరీంద్ర. ఆగస్ట్ ఎండింగ్కా? యా, ఉండొచ్చు మన ఆడియన్స్కి సర్ప్రైజ్. ఎందుకురా డ్రైవింగ్కి ఎగ్జాంపుల్. హే బ్రో, ట్రూ కెనేడియన్. హే ఆశిష్. థ్యాంక్స్ బ్రో. A few inches later. మనమైతే వచ్చేసాం కాస్కోకి. గ్యాస్ ఇక్కడ తక్కువ ఉంటుంది, మనకి కాస్కో మెంబర్షిప్ కూడా ఉంది కాబట్టి. సో ఇక్కడ గ్యాస్ కొట్టించేసుకొని లోపలికి వెళ్ళిపోదాం షాపింగ్కి. Why is it called gas? వై నాట్ పెట్రోల్? Why not liquid? గ్యాసోలిన్ ఏమో మరి. You have social conscience. You have civic sense. Come here, you straight fellow. కాస్కోకి అయితే వచ్చేసాం మనం, మన ఫ్రెండ్ ఆశిష్, వినీత్. సో ఇప్పుడే షాపింగ్ అయితే స్టార్ట్ చేసాం. ఇట్లా శాంపుల్స్ అన్నీ ఉంటాయి, మనం ట్రై చేయొచ్చు అనమాట. అవునా? ఏంటిది హైడ్రేషన్ వాటరా? నిమ్మకాయ వాటర్. నిమ్మకాయ వాటర్ మన షర్బత్లా ఉంది, తెచ్చుకోపో. ఓకే, తెస్తా. A few moments later. సండే కదా అని చెప్పి అలా ఒక సండే తీసుకున్నాము. సండే రోజు ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. వెనిలా విత్ బ్లూబెర్రీ టాపింగ్ అంట. కాస్కోలో అయితే అలా విండో షాపింగ్ అండ్ స్నాక్స్ అయితే అయిపోయినాయి. నెక్స్ట్ మనం స్టార్ట్ అవుతున్నాం. లాస్ట్ వీక్ మనము రోగ్ నేషనల్ అర్బన్ పార్క్ అని చెప్పి వెళ్ళాం కదా, టొరంటో జూ దగ్గరలో. సో దాని దగ్గరలోనే ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ పికరింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. అది కూడా GTA లైక్ గ్రేటర్ టొరంటో ఏరియా కిందనే వస్తుంది. సో పికరింగ్లో వైట్ వేల్ అండ్ సీటన్ పార్క్ అని చెప్పి ఉంది. అక్కడ ట్రైల్ ఉంది. ఆల్మోస్ట్ బ్రో, హౌ మచ్ ఈస్ ద లూప్, ద ట్రైల్ లూప్? డూ యూ రిమెంబర్? 1 hour 10 minutes. అండ్ 5.5 kilometers? 4.5. 4.5? ఓకే, యా, క్లోజ్ టు 5 kilometers ట్రైల్ లూప్ అంట. సో అక్కడ మధ్యలో మనకు చిన్న వాటర్ ఫాల్ లాగా అండ్ డ్యామ్ లైక్ అవి కూడా ఉన్నాయి. సో ఈరోజు అవన్నీ ఎక్స్ప్లోర్ చేసేద్దాం.
వచ్చేసాం గాయస్, మనమైతే సీటన్ అండ్ వైట్ వేల్ రోడ్ ట్రైల్ అంట. ఇదేదో చూస్తే కొంచెం ప్లే గ్రౌండ్ లాగా ఉంది. మరి అటువైపు అయితే వెళ్తున్నారు మన వాళ్ళు. ట్రైల్ అక్కడి నుంచి స్టార్ట్ అనుకుంటా. సో ఈ ట్రైల్ వచ్చేసి ముందు చెప్పినట్టు ఆల్మోస్ట్ ఒక 5 కిలోమీటర్స్ సో మేము వచ్చేసి టైం ఎంత అయిందబ్బా, 4:30 అయింది. సో 4.5 or 5 కిలోమీటర్స్ హైకింగ్లోకి ఒక 1 hour 15 minutes పడుతుంది అనుకున్నా కూడా మనము 6 కల్లా ఫినిష్ చేసుకున్నామేమో. బోర్డు అయితే పెట్టాడు ఇక్కడ, సీటన్ హైకింగ్ ట్రైల్ అని చెప్పి. ఇదే అబ్బా మన బోర్డ్, సీటన్ హైకింగ్ ట్రైల్. ఇక్కడ వచ్చేసి ట్రైల్ అన్అస్యూమ్డ్ అంట, యూజ్ ఎట్ యువర్ ఓన్ రిస్క్. దారి లేకుండా మరి ఎట్లా వాడతామా మరీ చెప్తారు మీరు. కనీసం మార్క్ లైన్ ఉంటే ఓకే, బెటర్. సో ఈ ట్రైల్ వచ్చేసి సిటీ ఆఫ్ పికరింగ్, లైక్ ఈ ట్రైల్ మనకు పికరింగ్ అనే సిటీలో ఉంది ముందు చెప్పినట్టు. లెట్స్ గెట్ స్టార్టెడ్. మనం ట్రైల్ అయితే స్టార్ట్ చేస్తాం. స్టార్టింగ్లోనే ఇట్లా అడ్డదిడ్డంగా కొమ్మలు చెట్లు అన్నీ పడిపోయి ఉన్నాయి. ఒక క్లియర్ పేమెంట్ కూడా లేదు. ఎటు తీసుకెళ్తుందో ఏమో ఇది, అన్ని చెట్లు ఉన్నాయి. ఐ థింక్ దిస్ ఈస్ ద వే బికాస్ దెర్ ఆర్ మార్క్స్. యా, చూస్తే కనుక మనకి మార్క్స్ ఉన్నాయి. సో ఇటువైపు వెళ్ళాలి మనం. ఇటువైపు ఏం లేదా, అలా దారిలో ముందుకు వస్తే చిన్న రివర్ లాగా ఉంది, సేమ్ మొన్న చూసినట్లాగానే. అదే రోగ్ రివరేనా? దారి అయితే అసలు అడ్డదిడ్డంగా ఉంది, మొత్తం అన్ని చెట్లు ఉండి నడవడానికి లేకుండా, దారి లేకుండా. బట్ పక్కనైతే ఇలా మంచి రివర్ వ్యూ అయితే ఉంది పక్కనే, దాని పక్కనే నడుచుకుంటూ వెళ్తున్నాం. బట్ చూస్తున్నారు కదా మొత్తం అన్నీ ఇట్లా వంగి చెట్లు అన్నీ ఉన్నాయి. వీళ్ళే మన టార్చ్ బేరర్స్ ఈరోజు మన ట్రైల్కి. A few inches later. అటువైపు అయితే వెళ్ళాము, అక్కడ డెడ్ ఎండ్ ఉంది, ఏదో దారి ఉందని చెప్పి అటువైపు వెళ్తే అక్కడ వరకు చూస్తున్నారు కదా మీరు, దారి లేదు అక్కడ. అనవసరంగా ఇదంతా వచ్చింది బొక్క, కానీ జస్ట్ వ్యూస్ కోసం అయితే ఓకే. బట్ మనం కరెక్ట్ ట్రైల్ని పట్టుకోవాలి మళ్ళీ. ఇందాక అలా వెళ్ళాము అటు సైడ్, ఇటువైపు నుంచి వచ్చి ఇలా వెళ్ళాము. బట్ ఇటు పక్కన దారి ఉంది, సో ఈ దారి తీసుకుందాం. చూస్తున్నారు కదా మంచి హాంటింగ్గా కూడా ఉంది ఇక్కడ, ఏదో మొత్తం అంతా ఏళ్ళు రూట్స్తో కవర్ అయిపోయి. ఇటువైపు అయితే దారి ఉంది. యాజ్ యూజువల్గా ఇటు పక్కన మన నది ఆర్ లేక్, నది అయి ఉంటుందిలే. సో ఇటు పక్కన నుంచి పట్టుకొని ఇటు పడ్డామంటే ఏం లేదబ్బా, చాలా చాలా అంటే చాలా ఇరుకుగా ఉంది. మీరు చూస్తే కనుక ఏంటిది అక్కడ పార్కింగ్ లాట్లో అయితే కార్లు ఉన్నాయి ఒక 5-6, కానీ మనుషులు ఎవరు లేరు. ట్రయల్ కూడా స్టార్ట్ చేస్తాం, ఎవరు మనుషులు కనపడలా. జస్ట్ ఇప్పుడే అలా ఒక కపుల్ అయితే వెళ్ళారు. సో దట్ మీన్స్ మనం రైట్ ట్రాక్లోనే ఉన్నాము, రైట్ ట్రయల్లోనే ఉన్నాము అనమాట. అసలు ఎవడు కనిపించబోయేటప్పటికి ఇదా కాదా దారి అని చెప్పి అనుకున్నాం కొద్దిసేపటి వరకు. స్టార్ట్ చేసి అయితే ఒక 15-20 minutes అవుతుంది. అందరం టీ షర్ట్లు వేసుకున్నాము, మొత్తం ఈగలు దోమలు అన్నీ వాళ్తున్నాయి. టిక్స్ కూడా ఉన్నట్టున్నాయి, టిక్స్. క్రీమ్ కూడా రాసుకోలేదు, అదే కుట్టినా అనుకో ఇంటికి వెళ్ళేటప్పటికి మొత్తం దద్దులు వచ్చేస్తాయి. అబ్బా చూడండి భయ్యా ఎంత ప్రశాంతంగా ఉందో. వుడ్స్ ఇంటూ ద వుడ్స్ అంటారు కదా, సేమ్ అవే ఫీల్స్. మొత్తం అంతా చెట్లతో కవర్ చేసి, పైన సూర్యుడు కూడా బాగానే ఉన్నాడు, ఎండ దంచేస్తుంది. ఇప్పుడు చెట్లు చెప్తారం లేదు, చేతి మీదకి వచ్చి ఇంకోండి ఈగలు దోమలు వాళ్తున్నాయి. అయిపోయింది, ఇంకా ఇంటికి వెళ్ళేటప్పటికి పక్కా ఒక 5-6 దద్దులు వచ్చేస్తాయి. అమ్మయ్య మన మార్క్స్ అయితే కనిపించేస్తున్నాయి. సో ఎందుకు ఇంత భయము అంటే, స్టార్టింగ్లో అక్కడ మనం చూసాం కదా అన్అస్యూమ్డ్ ట్రైల్ అని ఉంది కదా. సో తప్పిపోతే మళ్ళీ అదంతా డబల్ వర్క్ అవుతుంది, మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ కరెక్ట్ పాత్లో వెళ్ళడం. అందుకనే మనం కరెక్ట్ పాత్లో వెళ్ళామనుకో త్వరగా ఫినిష్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కనుక చూస్తే మొత్తం అన్నీ చెట్లు మొలుస్తున్నాయి. ఇప్పుడే మేబీ వర్షం పడడం వల్ల అనుకుంటా. ఇంకొంచెం ఫాల్లో వెళ్తురు చూస్తున్నారా, అబ్బా క్రేజీ ఉంది అసలు. డైరెక్ట్ సన్లైట్ ఇట్లా పడ్డము, ఆ రేస్ క్రేజీ. ఇంకా ఫాల్లోకి వస్తే
ఇంకా మంచి కలర్స్ ఉంటాయి అనుకుంటే ఇక్కడ. మనం వచ్చే దారిలో ఇటు దారి ఉంది, మళ్ళీ అలానే ఇటు కూడా ఉంది. మన ఫ్రెండ్స్ అయితే ఇటువైపుకి వెళ్ళారు, మరి ఇటు నుంచి ఏమైనా వస్తుందో లేదో చూడాలి దారి. ఇది మళ్ళీ డెడ్ ఎండ్ లాగానే ఉంది, ఎందుకో తేడా కొడుతుంది, సేమ్ ఇందాకట్లాగానే. ఓ జస్ట్ అంటే లైక్ రివర్ వ్యూ లాగా అనమాట. ఇంకా వావ్, ఇక్కడ చూసుకుంటే మష్రూమ్స్ కూడా ఉన్నాయి మనకి చెట్ల మీద, కొత్తగా ఫామ్ అయినట్టున్నాయి వర్షం వల్ల. ఒక చిన్న బ్రిడ్జ్ లాగా కూడా వచ్చింది మనకి, చాలా బాగుందబ్బా నేచర్లో ఇట్లా. దోమలు మాత్రం విపరీతంగా కరిచేస్తున్నాయి, అసలు దద్దుళ్ళు వచ్చేస్తున్నాయి మొత్తం. ఇంకా అయిపోయింది పని, షెడ్కే. ఇంకా చూసుకుంటే కనుక అన్ని చెట్లే ఉన్నాయి మనకి చుట్టూతా, చెట్లు చెట్లు చెట్లు. ఇక్కడ ఏదో కాషన్ బోర్డు కూడా పెట్టారు భయ, అన్స్టేబుల్ బ్యాంక్ అంట, ఆర్బీసీ టీడీ బ్యాంక్, ఏ బ్యాంకో మరి. వావ్, వెళ్ళిపోయింది మధ్యలో కొడుతుండే, మంచిగా ఎంజాయ్ చేస్తుంది నేచర్ని, వెళ్ళిపోయింది. అలా మనం ప్రయాణం సాగదీస్తున్నాం. మొత్తం సూర్యుడు దారి ఉందా లేదా ఏంటి భయ్యా, మొత్తం మన ఊర్లో ఉండే దారిలాగా ఉంది. ఓ ఏముంది ఇక్కడ, ఏముంది అసలు, ఏమన్నా ఉందా లేదా చెప్పురా రే. ఎటు వెళ్తుంది దారి అసలు? ఏదో దారి భయ్యా, క్రేజీ ఉంది అసలు. జస్ట్ సింగిల్ వే లాగా, ఒక మనిషి పట్టే అంత జస్ట్ ఈ దారి చూస్తున్నారుగా ఎంత సన్నగా ఉందో. బట్ ఎటు వెళ్తుందో అర్థం కావట్లేదు ఈ దారి. మన వాళ్ళు వెళ్ళిపోయారు, బట్ దారి ఉండడం వల్ల మళ్ళీ రిటర్న్ వచ్చారు. బ్రో, how is your trek or hike? Too many mosquitoes here, man. క్రేజీ ఉంది భయ్య దారి మాత్రం. మధ్య మధ్యలో ఇట్లా చిన్న చిన్న వంతెనలు, నీళ్ళు అయితే ఏం లేవు కానీ ఓ చిన్న బ్రిడ్జ్, దారి మాత్రం హైలైట్ అసలు. ఇటువైపు అయితే మనకి దారి ఉంది స్టిల్, అదొక రోడ్ ఏదో. ఇక్కడ చూస్తే కనుక ఒక కార్న్ ఫీల్డ్ కూడా ఉందన్నమాట. సో మంచిగా ఇక్కడ ఒక హట్టే వేసుకొని పడుకోవచ్చు, బట్ ఇప్పుడు ఆ పరిస్థితుల్లో లేంలే. మన ఆశీష్కి అయితే మొత్తానికి ఇట్లా అన్ని దద్దుళ్ళు వచ్చేసినాయి, తెల్లగుంటాడు కూడా కాబట్టి కనిపించేసినాయి మొత్తం ఎర్రగా మార్క్స్ అన్నీ. సో అందుకని ట్రైల్ అయితే ఇప్పటివరకు ఆల్మోస్ట్ ఒక 5,000 స్టెప్లు అయితే వేసాము, విచ్ ఇస్ క్లోజ్ టు మేబీ ఒక 3 కిలోమీటర్స్ అని నడుచుండి ఉంటాము. సో అందుకని ఇక్కడ వరకు అయితే చేసి మళ్ళీ ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ నుంచి మళ్ళీ వచ్చిన దారి వెళ్ళాలి కాబట్టి ఒక 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ అయితే ఈజీగా ఉంటుంది, 2.5 అయినా ఉంటుంది అనుకుంటున్నాను. సో దానికి మళ్ళీ మనకు ఒక అరగంట గంట సేపు పడుతుంది, అప్పుడు మళ్ళీ కొట్టించుకుంటాడు. సో మొత్తం ఇంటికి వెళ్ళేటప్పటికి మొత్తం రెడ్గా అయిపోతుంది. అందుకని మేము ఇంకా ట్రైల్ అయితే కంటిన్యూ చేయట్లేదు. సో ఇటువైపే మళ్ళీ రిటర్న్ తిరిగి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. ఫస్ట్ ఈజీగానే అనిపించింది కానీ ట్రైల్ మధ్యలో ఒక్కసారిగా పైకి కిందకి వచ్చేసింది. అండ్ అది వచ్చేటప్పుడు అనమాట, ఇప్పుడు మళ్ళీ రిటర్న్ కూడా సేమ్ అంతే కిందకు ఉంది. సో అందుకే లైట్గా చోట అయితే స్టార్ట్ అయినాయి. ఈజీ ట్రైల్ అనుకున్నాం కానీ మధ్యలో అట్లా జట్కాలు ఇచ్చినాయి అనమాట. సో మనం ఆల్రెడీ మంచి ఫామ్లోనే ఉన్నాం కూడా కాబట్టి అంత అలుసు రాలే. ఇంకా ఇప్పటివరకు వాటర్ కూడా తాగలేదు అనమాట, బ్రైట్నెస్ ఎక్కువ అయిపోయింది. అది మ్యాటర్. సో సక్సెస్ఫుల్గా మనమైతే 6,000 స్టెప్స్ అయితే కవర్ చేస్తాం ఇప్పటి వరకు. సో మోర్ టు గో. నాకు తెలిసి ఈ ట్రైల్ అయిపోయేటప్పటికి ఈజీగా ఒక 10,000 స్టెప్లు అయితే అయిపోతాయి ఈరోజు. వావ్, బ్యూటిఫుల్ స్టెప్స్. ఇక్కడే ఇందాక ఒక చింకిగాలు వస్తే అడిగాము, భయ్యా ఇక్కడ డ్యామ్ ఉండాలి కదా ఇంకా ఎంత దూరం అని. వాళ్ళేమో మీరు సౌత్ వెళ్తున్నారు,
డ్యామ్ వచ్చేసి నార్త్ వైపు ఉంటుంది, యూఆర్ కంప్లీట్లీ ఇది ఆపోజిట్ సైడ్ అన్నాడు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అన్ఫార్చునేట్లీ దట్ వాస్ ట్రూ. సో అందుకనే మేము మధ్యలో వర్క్ చేసి ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. వచ్చేటప్పుడు బాగానే ఫాస్ట్గా నడిచాం భయ్యా, వెళ్ళేటప్పుడు ఎంతసేపు నడిచినా రావట్లే డెస్టినేషన్, మన కార్ పార్క్ చేసిన లొకేషన్. మేము వెళ్ళేటప్పుడు మేబీ కంప్లీట్ చేయాలి అన్న ఊపులో ఉండడంలో తెలియలేదేమో, కానీ వచ్చేటప్పుడు రిటర్న్గా యాక్చువల్గా తెలుస్తుంది. మామూలుగా లేదు అసలు. వచ్చేసినట్టున్నామే ఆల్మోస్ట్. ఇందాక ఈ లొకేషన్కి వెళ్ళాం స్టార్టింగ్లో, ఇటువైపు కొంచెం ముందుకెళ్తే ఇక్కడే ఉండాలి, బట్ లెట్స్ సీ. ఈ ట్రైల్ అయితే భయ్యా మొత్తం అన్మైంటైన్ ఉంది అసలు. మొత్తం ఎక్కడ చూసినా పిచ్చి మొక్కలు అన్నీ ఇవే ఉన్నాయి, దారి కూడా సరిగ్గా లేదు అసలు, మెయింటైన్ కూడా చేయాలనుకుంటుంది. అండ్ మరి ఇది గవర్నమెంట్ తీసుకున్నారో లేదో తెలియదు, కానీ బేసిక్గా మన ఊర్లలో నడుస్తాం కదా, సేమ్ అంతే ఉంది. అక్కడన్నా కనీసం సిమెంట్ రోడ్లు అయినా ఉంటాయి, ఇక్కడ కనీసం పేవ్డ్ పాత్ అనేది కూడా లేదు, ఇష్టం వచ్చినట్టు అడ్డదిడ్డంగా ఉంది. ఇన్ కేసు వర్షం పడితే కనుక ఇంకా మొత్తం బురదనే, జారి పడిపోయే ఛాన్స్ అయితే చాలా ఉంటాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ ఇలా మొత్తం ఇట్లా అనీవెన్గా ఉన్నాయి, మొత్తం మొక్కలు రూట్స్ అన్నీ ఉన్నాయి. చాలా అంటే చాలా దారుణంగా ఉంది దారి అయితే. సో ఇన్ కేస్ మీరు కనుక వస్తే ఈ ట్రైల్ చేస్తే కనుక ప్రికాషన్స్ అనేవి తీసుకోండి. అండ్ చూస్తే కనుక ఫుల్ దోమలు ఇంతలా దోమలు ఉన్నాయి, మనం మొత్తం రక్తాన్ని మొత్తం పీల్ చేస్తున్నాయి అసలు, చాలా అంటే చాలా ఘోరంగా ఉంది. సో సజెస్టెడ్ ఏంటంటే ఫుల్ హ్యాండ్స్ వేసుకోండి, ఆర్ లేకపోతే మనకి స్ప్రే ఉంటుంది కదా, టిక్ స్ప్రే కానీ అట్లా, ఆర్ అవన్నీ మనము వేసుకొని వస్తే చాలా బెటర్. లేకపోతే ఇంటికి వెళ్ళిపోయేటప్పటికి మీరు ఇన్ కేసు తెల్లగా ఉంటే ఎర్రగా అయిపోతారు, అంత ఘోరంగా కొడుతున్నాయి అసలు అవి. అండ్ కొన్ని విచిత్రమైన ఇన్సెక్ట్స్ కూడా ఉన్నాయి. ఇందాక అక్కడ వాటర్ దగ్గరికి వెళ్ళాం కదా, అది స్టోన్ మీదకి వెళ్ళే కొద్దీ లైక్ కలర్ మారుతున్నాయంట. మరి అవి కనుక కొడితే ఏం లేదు, ఇంకా డైరెక్ట్ హాస్పిటల్లోనే. ఇక్కడ ఎమర్జెన్సీకి వెళ్ళాలంటే 16 గంటలు వెయిట్ టైం, అదో తలకాయ నొప్పి. సో అట్లా మాట్లాడుకుంటూ ఇక్కడే రా మాట్లాడుకుంటూ మనమైతే వచ్చేసాం. ఎక్కడైతే స్టార్ట్ చేసాం అక్కడ బోర్డు దగ్గరికి. సో స్టిల్ చూస్తే ఇంకా సన్ అలానే ఉంది, అబ్బా విపరీతమైన ఎండ. అండ్ స్టెప్స్ వచ్చేసి ఆల్మోస్ట్ క్లోజ్ టు 8000 స్టెప్స్ అయితే వేసాము. టైం వచ్చేసి 6 అవుతుంది. మనం స్టార్ట్ చేసింది 4:30 కదా, సో 1.5 గంట ట్రైల్ అనమాట. మంచి హైక్, మంచి ఎక్స్పీరియన్స్. ఇక్కడ మంచి ఫోటోషూట్ అవుతున్నట్టుంది. బ్రో వన్స్ షో యువర్ రెడ్ మార్క్స్. సో ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం అంతా ఎర్ర మార్క్స్. అండ్ ఇక్కడ కూడా చూస్తే అన్నీ కుట్టేసినాయి. నీకు ఈ వీడికి కుట్టింది ఇక్కడ కాదా? ఓ జిమ్కి వెళ్తున్నావు కదా, అందుకే వెయిన్స్ బయటకు వస్తున్నాయి. గుడ్ రైడ్, ఇన్సెక్ట్ రిపెలెంట్ తీసుకున్నాడు, వేసుకుంటున్నాడు. ఇట్స్ డన్, హోప్ ఇట్ హెల్ప్స్. శానిటైజర్. మనమైతే మన కార్ దగ్గరికి వచ్చేసాము. నెక్స్ట్ అటువైపుకి ట్రైల్కి ఒక ఫారెస్ట్ స్ట్రీమ్ లుక్అవుట్ పాయింట్ అని ఉంది. సో అది ఎట్లా నడుచుకుంటూ వెళ్ళట్లేదు కాబట్టి కనీసం అట్లీస్ట్ కార్లో అయితే కనుక ఒక 10 minutes ఉంది. సో జస్ట్ కార్లో వెళ్ళేసి అక్కడ పార్కింగ్ ఉంటే కనుక జస్ట్ ఆ పాయింట్ ఒకటి చూసేసుకొని మళ్ళీ మనము ఇంటికి స్టార్ట్ అయిపోదాం. అమ్మయ్య ఫైనల్గా టైం అయితే వచ్చేసి 10 అయింది. ఇంటికి వచ్చేటప్పటికి 10 అయితే అయిపోయింది. మొత్తం ఈరోజు డే స్టెప్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 11.3K అంట. సో 11,300 స్టెప్స్ వెళ్ళాము. అలా మనకి పికరింగ్లో హైక్ అయిపోయిన తర్వాత స్కార్బరోకి వచ్చి లైట్గా స్నాక్స్ అయితే తగిలించి అలా మంచిగా ఫిల్టర్ కాఫీ అయితే సార్వన్న భవన్లో తాగేసి మనమైతే ఇంకా అందరినీ దింపుకొని వచ్చేటప్పటికి టైం అయితే అయ్యింది. ఫుల్ అలసిపోయాము. ఇంకా వీకెండ్ అయితే అయిపోయింది. మళ్ళీ నాకు తెలిసి వచ్చే వీకెండ్ కలుస్తాం. వచ్చే వీకెండ్ అయితే లాంగ్ వీకెండ్ ఇక్కడ మళ్ళీ ఆగస్ట్ వస్తుంది కాబట్టి సివిక్ డే అనమాట. సో గట్టిగానే ప్లాన్ చేద్దాం నెక్స్ట్ లాంగ్ వీకెండ్కి అయితే మాత్రం. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ టుడేస్ వ్లాగ్. హోప్ యూ గైస్ ఎంజాయ్డ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.